మత్తయి 11వ అధ్యాయం. యేసు తన 12 మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాల్లో బోధించడానికి, ప్రకటించడానికి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని, రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడికోసం కనిపెట్టాలా అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు. యేసు, మీరు వెళ్ళి విన్న వాటిని చూసిన వాటిని యోహానుకు తెలియజేయండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది. నా విషయానికి అభ్యంతరపడనివాడు ధన్యుడు అని జవాబిచ్చాడు. వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు. మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్లారు? గాలికి ఊగే గడ్డి పోచనా? అయితే మరింకేమి చూడడానికి వెళ్లారు? నాజూకు బట్టలు వేసుకున్న వ్యక్తినా? నాజూకు బట్టలు వేసుకునే వారు రాజభవనాల్లో ఉంటారు. మరింకేమి చూడడానికి వెళ్లారు? ప్రవక్తనా? సరే గాని ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను. నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందు వెళ్లి నీ దారి సిద్ధం చేస్తాడు అని రాసి ఉన్నది ఇతని గురించే. స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను. అయినా పరలోకరాజ్యంలో అత్యల్పమైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటివరకు పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది. తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు. ఎందుకంటే యోహాను కాలం వరకు ప్రవక్తలు, ధర్మశాస్త్రము ప్రవచిస్తూ వచ్చారు. ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలీయా ఇతడే. వినే చెవులున్నవాడు వినుగాక. ఈ తరం వారిని దేనితో పోల్చాలి? పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ మీకోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు, ప్రలాపించాం గాని మీరు ఏడవలేదు అని